హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఏం చేసాను అంటే ఈరోజు బెండకాయ తాలింపు అండి. డిఫరెంట్గా అంటే మామూలుగా అందరు చేసుకుంటారు బెండకాయ తాలింపు. నేను లిటిల్ బిట్ డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా నూనె వేసి చక్కగా వేయించుకుంటాం కదా, పసుపు అవన్నీ వేస్తాం కదా, కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేస్తాం కదా, ఆవాలు జీలకర్ర వేసి అదే విధంగానే ఫ్రై అవుతాయి కదా. అయినాక దీంట్లో ఏం పొడి వేసినానంటే పల్లీలు పొడి వేసానండి. పల్లీలు, కొంచెము కారము, ఉప్పు, జీలకర్ర. పల్లీల్ని ఫస్ట్ బాగా చక్కగా వేయించాను. కొంచెం గుప్పెడు పల్లీలు తీసుకున్నాను, 4-5 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు మంచిగా పౌడర్ చేసినాను. పౌడర్ అయితే చూపిస్తాను రండి. ఇదండి, ఇదేనండి పల్లీలు. మామూలు ఎండుమిర్చి కారమే, కాకపోతే మనము పల్లీలు వేసామన్నమాట. దీంట్లో పల్లీలు, ఎండుమిర్చి, కారం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు. ముందుగా ఇవి వేయించుకోవాలి. పల్లీలు కొంచెం ఒక గుప్పడన్ని వేయించుకొని దాంట్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసి పౌడర్ ఇందులో వేసిన అండి. అంతే అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదండి, ఇదేంటంటే మెంతికూర, చుక్కకూర పప్పు అండి. మెంతికూర ఒక 10 రూపీస్ వేసాను, ఒక 10 రూపీస్ చుక్కకూర, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కొంచెం చింతపండు, కారం, ఉప్పు అన్నీ చక్కగా కుక్కర్ ఫిక్స్ చేసేసా. ఇదండి, ఎంత చక్కగా అయిపోయింది కదా. చుక్కకూర పప్పు చాలా బాగుంటుంది కదా. చుక్కకూర, మెంతికూర ఇంకా అసలు వెరీ గుడ్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేయండి. మీకు సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి, 4-5. కొంచెం కారం వేసాను, ఒక టమాటో, కొంచెం ఒక రవ్వ, అంతనే, ఇంత చింతపండు వేసిన అంతనే, ఒక టేస్ట్ కోసం అట్లా. లేకపోతే అదో విధంగా ఉంటుంది టేస్ట్ పప్పు. సో ఇదండి మా ఇంట్లో ఈరోజు పప్పు, చుక్కకూర, మెంతికూర పప్పు, బెండకాయ తాలింపు. ఇదండి, ఇదేంటంటే పల్లీల చట్నీ అండి. డిఫరెంట్గా పల్లీల చట్నీ ఎలా చేసినానంటే ఎండుమిర్చితో చేసినా అనమాట. ఇది మామూలు పల్లీలు వేయించి ఒక గుప్పెడు ఎండుమిర్చి, టమాటో, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిగడ్డ మిక్సీలో దోశ కోసం అని చేసిన. ఇది రైస్లో కూడా వస్తుంది అనమాట. ఎండుమిర్చితో చేసుకొని 2 days అయినా ఉంటుంది పల్లీల పచ్చడి. ఇదండి మా ఇంట్లో ఈరోజు దోశలు. ఇదండి దోశ. ఇవి ఈరోజు వంటలు అనమాట. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అండి. పప్పు కానీ, చట్నీ కానీ, అది బెండకాయ తాలింపు, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను.